దేవుని వాక్యములో నుంచి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి అతిక్రమములు అనే మాట గురించి నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని బైబిల్ నుంచి చదువుకున్నాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. చూసారా, ఈ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తా ఉన్నాడు. సొలొమోను సామెతల గ్రంథం అనేటటువంటి పుస్తకంలో ఏమని రాస్తున్నాడంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని. ఎప్పుడూ కూడా మనిషి అతిక్రమాలు ఎప్పుడూ కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. మన జీవితాల్లో మనము కొన్ని విడిచిపెట్టవలసినవి ఉంటాయి. వాటిని విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. మనం విడిచిపెడితేనే అన్నింటిలో అభివృద్ధి చూడగలుగుతాం. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. అందుకని నేను మీతో చెప్పేది ఏంటంటే, అతిక్రమములు అనేటటువంటిది దాచిపెట్టుకోకుండా వాటిని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మనము ఉండాలి. అందుకే సొలొమోను ఈ మాట రాస్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే దేవుని కనికరాన్ని పొందుతాడు అని. అతిక్రమములు దాచిపెట్టినంత కాలం మనం వర్ధిల్లలేం. మన కుటుంబాలు వర్ధిల్లవు, మన పిల్లలు వర్ధిల్లరు, లేకపోతే మనం ఏ విషయాల్లో కూడా వర్ధిల్లే వారముగా మనం ఎంత మాత్రం కూడా ఉండము. అందుకని మన అతిక్రమాలన్నింటినీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం చేసే అతిక్రమాలు, మన తప్పులు, మన పొరపాట్లు సేవకులకి మనం ఎటు చెప్పలేమనుకోండి. లేకపోతే మన అతిక్రమాలు, మన పొరపాట్లు ఎవరి ముందు చెప్పటానికి కూడా మనకి ఇబ్బందిగానే అనిపిస్తాయి అనుకోండి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం మోకరించి వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పక మన అతిక్రమాలన్నింటినీ కూడా క్షమించేటటువంటి వాడు. మన పాపమంతటిని కూడా క్షమించేటటువంటి వాడు. ఆయన ఎదుట నీ పాపాన్ని కానీ నీ అతిక్రమాలను కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే అప్పుడు నువ్వు దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కనికరం నీ మీదకు రావాలంటే, దేవుని దయ నీ మీదకు రావాలంటే, లేకపోతే దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు నువ్వు పొందాలి అంటే అతిక్రమాలన్నిటిని కూడా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ ఒప్పుకొని విడిచిపెట్టినంత కాలం మనకు ఏ విషయంలో అభివృద్ధి ఉండదో, ఏటిల్లో ఆశీర్వాదం మనం పొందలేము, ఏటిల్లో దేవుని దీవెనలు మనం పొందుకునే వారముగా మనం ఉండము. అందుకని అతిక్రమాలను ఏం చేయాలంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ వాటిని ఎప్పుడూ కూడా దాచిపెట్టడానికో, వాటిని ఎప్పుడూ కూడా లోపల కప్పెట్టుకుంటానికో మనం ఎంత మాత్రం కూడా ప్రయత్నం అనేటటువంటి చేయకూడదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 3వ వాక్యం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చూసారా, ఎవరి అతిక్రమాలు వాళ్ళకి తెలుస్తాయి. మనిషి మంచి చేస్తున్నాడా పొరపాటు చేస్తున్నాడా అనేది మనిషికి తెలుసు కదా. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడుగా, తెలివితేటలు ఇచ్చాడుగా, లేకపోతే మనిషికి మంచి చెడులు గ్రహించేటటువంటి గ్రహింపుని దేవుడు ఇచ్చాడుగా. దేవుడు నీకు గ్రహింపునిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, తెలివితేటలను ఇచ్చింది. నువ్వు మంచి పనులు చేయటానికి కానీ, చెడుకు దూరంగా ఉండటానికి కానీ, లేకపోతే చెడ్డ పనులు జరిగించడానికో చెడ్డ కార్యాలు చేయటానికో కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేది రైటా రాంగా, లేకపోతే మనం చేసేది
తప్ప రైట్ అనేటటువంటిది మన జీవితాల్లో మనకి అర్థమవుతూనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మనస్సాక్షిని కూడా చంపుకుని బుద్ధిపూర్వకంగా కూడా పొరపాట్లు తప్పులు చేసేవాళ్ళగా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని శిక్షకు పాత్రలు అవుతారు. ఒకరోజు అలాంటి వాళ్ళ మీదకి దేవుని శిక్ష వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మన అతిక్రమాలని, మన తప్పుల్ని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలని ఈ మధ్యాహ్న కాలం ముందుగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, 51వ కీర్తనలో దావీదే అంటున్నాడు. 51వ కీర్తన అంటే దావీదు దేవుని ఎదుట ప్రాశ్చాత్తాపడుతూ రాస్తూ ఉన్నటువంటి మాటలు అవి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చాలు. చూడండి, అంటున్నాడు తన పాపం అంతటిని ఒప్పుకుంటే, మీరు ఆ వచనాలన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. హిమము కంటే తెల్లగా నన్ను కడగమంటాడు, ఇస్సోపులాగా చేయమంటాడు. ఇట్లా చేయమని అంటూ అతిక్రమాల గురించి కూడా దావీదు ఆ 3వ వాక్యంలో అతిక్రమాల గురించి కూడా అన్నాడు. నా అతిక్రమాలన్నీ నాకు తెలిసేయన్నవి, నా పాపం ఎల్లప్పుడూ ఏం చేస్తుందంట, నా ఎదుటే ఉంది అంటున్నాడు. చూసారా, పాపం అంటే ఎప్పుడు కళ్ళ ముందు కదుల్లాడుతుందంట. అతను చేసినటువంటి అతిక్రమాలు, లేకపోతే దావీదు చేసినటువంటి పాపం దావీదుకి కళ్ళెదుటే మెదుల్లాడినట్లుగా ఉందంట. చూడండి, అందుకని దావీదు అంటున్నాడు, నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. చూసారా, దావీదు చేసిన పొరపాటు ఏంటో, దావీదు చేసిన తప్పేంటో దేవుడు దావీదు కళ్ళ ఎదుటే కదులాడేటట్లుగా దేవుడు చేస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలు, చూసారా, దావీదు చేసిన పొరపాటు తప్పు ఏంటో తెలుసా? దావీదు సైన్యంలో పనిచేసే ఒక ఆయన ఉరియా అనే ఆయన భార్యని మరి రాజును కదా అనేటటువంటి అహంభావంతో ఆమెని పిలువనంపించి ఆమెను వశపరుచుకుని పొరపాటు చేస్తే, పాపం చేస్తే అంతేకాకుండా పొరపాటు చేసి పాపం చేయటమే కాకుండా యుద్ధంలో అతన్ని ముందుండేటట్టుగా చేసి ఒక ప్లాన్ పన్ని, అతను ఎలాగోలా యుద్ధంలో ముందుంటే ముందు వరుసలు ఉండేవాళ్ళు చచ్చిపోతారా, వెనకాల వాళ్ళు చచ్చిపోతారు, యుద్ధంలో ముందులో వాళ్ళు చచ్చిపోతారు ఏదైనా జరిగితే. అట్లా కూడా అతను ఏదో ఒకటి జరిగి అతన్ని ఇబ్బంది లేకోకుండా చేసుకోవచ్చని ఒక తెలివితేటలతో దావీదు అక్కడ మరి ఉరియా విషయంలో ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత తెలివి దావీదు చూపించిన ఉరియా విషయంలో కానీ, ఉరియా భార్య విషయంలో కానీ ఎంత అత్తెలివిని ప్రదర్శించిన మనోడు రాజు కదా, ఆయన తన అంతఃపురం మీద ఉండి ఆమె బెత్షెబ స్నానం చేస్తూ ఉండగా చూసి ఆయన పిలువనంపించి ఆమెతో పొరపాటు చేసింది. అదంతటినీ దేవుడు చూశాడు కాబట్టి దేవుడు దావీదుకు మామూలు వార్నింగ్ ఇవ్వలేదండి. చేసిన తప్పు ఎలాగోలా కవర్ చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ దావీదు కూడా కుదరలా. చూసారా, ఉరియా విషయంలో అలా అయింది అనుకుంటే అక్కడ మరి ఆ విషయంలో తన సొంత ఆలోచనే, లేకపోతే ఈమె రాజు కదా అని చెప్పి పిలువనంపించి ఇలా చేయటం కూడా దావీదు చేసినటువంటి తప్పే. దావీదు కళ్ళ ముందు మెదలాడినట్లుగా కాకుండా దావీదుకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక వ్యక్తికి ఒకే ఒక గొర్రె ఉందని ఆ దిశగా కూడా ఆయన ద్వారా కూడా మాట్లాడే విధంగా చేస్తే, మరి దావీదు అంటున్నాడు, ఒక గొర్రె వ్యక్తిని ఏదైనా చేస్తే ఏం చేయాలంటే అలాంటి వ్యక్తుల్ని ఏం చేసినా పాపం తీరదు అన్నట్లుగా దావీదు నోటి నుంచే ఆ విధంగా నాతాను అతను పలికే విధంగా చేసే విధంగా మరి అతని తప్పు అతనికి అర్థమయ్యే విధంగా నాతాను ప్రవక్త కూడా చేశాడు. అంతేకాకుండా దేవుడు కూడా దావీదుని ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసిన దానికి అందరూ చూస్తుండగానే నీ భార్యను కూడా నేను వేరొకని చేతికి నేను అప్పగిస్తాను అన్నాడు దేవుడు. చూసారా, మామూలు విషయం కాదు.
మామూలు విషయం కాదు. ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయాలని చేస్తే, నష్టం కలగజేస్తే, ఎదుటోడు కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తే మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటటువంటిది తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటటువంటిది తెలుసుకోవాలి. చూసారా, దావీదుకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దావీదు జీవితంలో కూడా దావీదు చేసిన దానికి అదే ఎదురైంది దావీదు జీవితంలో. అందుకే బైబిల్ చెబుతా ఉంది, నీ పొరుగువాడిది ఏది కూడా, భార్యనైనా ఏదైనా నీ పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. చూసారా, ఏది కూడా ఆశించకూడదు. నేనంటాను, ఆశించకూడదు ఏది ఆశించినా అది నీకు శాపంగా మారుతుంది అని చెప్తున్నాను నేను. అందుకని ఏది కూడా మన జీవితాల్లో మనము ఆశించుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సహోదరి విషయంలో, ప్రతి వ్యక్తి విషయంలో, ఆమె నా సహోదరుని, ఆమె నా చెల్లెని, లేకపోతే ఆమె నా అక్కని, అలాంటి భావన మనకు లేకపోతే, అలాంటి భావన కనుక మనం లేకపోతే, అలాంటి విధి విధానం మనకు కలిగి ఉండకపోతే, చూసారా, అలాంటి భావంతో కనుక మనం లేకపోతే మన జీవితంలో లేనిపోని ఇబ్బందులు గురవుతూ ఉంటాయి. చూసారా, తిమ్నాతుకి వెళ్ళి ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి సంసోన్ అన్నాడు, ఆమె నాకు కావాలన్నాడు. తల్లిదండ్రులు అన్నారు, ఓ వాళ్ళకి మనకి సమస్య ఎందుకు గోల, ఆ అమ్మాయి వద్దు అంటే వినలేదు. చూసారా, చూడండి, సంసోను తల్లిదండ్రుల మాట వినకే సంసోని యొక్క జీవితంలో మీరు చూస్తే ఒకనాటికి రెండు కళ్ళు కూడా తోడబడి అంధుడుగా అయ్యి ఒక బందీగా తిరగలు విసురువాడిగా కూడా అయ్యాడు సంసోను. చూసారా, ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినని కారణాన్ని బట్టి, లేకపోతే ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క కుమార్తె మీద తన మనస్సు పెట్టుకోవటాన్ని బట్టి. చూడండి, గాజాకి వెళ్తే వేసుని చూశాడు, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే ఫిలిష్తీయుల కుమార్తెను చూశాడు. తర్వాత దెలీలా విషయంలో కూడా అలా మరి జీవితంలో అలా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళితే చివరికి సంసోను జీవితంలో దేవుని ఆధిక్యతలు ఎన్నో కోల్పోయినటువంటి విధముగా మనం చూస్తాం సంసోను జీవితాన్ని. సంసోను ఎంతటి ప్రతిష్ఠితుడో దేవునికి, ఎంతటి నాజీరు చేయబడినటువంటి వ్యక్తో, సంసోను ఎంతటి బలాఢ్యుడో మనకి బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా మనం చూస్తాం. చూసారా, ఒక ఎద్దుకి కొమ్ముల్లో ఉంటుంది బలము, లేకపోతే తేలిక కొండెంలో ఉంటుంది, పాముకి ఎక్కడ ఉంటుంది విషం కూరల్లో ఉంటుంది. మరి అట్లా ఒక్కో దానికి ఒక్కో దిక్కున బలాన్ని పెట్టాడు. కానీ సంసోను బలం ఎక్కడ ఉందో తెలుసా? వెంట్రుకల్లో ఉంది. చూసారా, వెంట్రుకలు ఎప్పుడైతే గుండు గీసేశారో అప్పుడే సంసోను సామాన్య మనుషుడు వలె అయ్యాడు, బలహీనుడు అయిపోయాడు. చూసారా, సంసోన్ని ఏ రోజు దెలీలా నిజంగా ప్రేమించడం కాదు, నిజంగా ప్రేమించేది రోజు నీ బలం ఎక్కడ ఉంది చెప్పు అంటదా. చూసారా, ఫిలిష్తీయులు డబ్బుల కోసం, ఫిలిష్తీయులు ఇస్తానన్నది అది తీసుకోవటం కోసం ఎప్పుడు సంసోన్ని అప్పగిద్దామని చెప్పి ప్లాను బనితే ఎన్ని సందర్భాల్లో కూడా సంసోన్ని పట్టుకుంటాం అనేటటువంటిది కుదరలేదు. 7 తాళ్లతో బంధించిన, నిరవంజి సువ్వలతో బంధించిన, లేకపోతే జడలు కల్లి మేకులతో బంధించిన, మీరు బైబిల్లో చదువుకోండి. కొన్ని సందర్భాల్లో ఫిలిష్తీయులు నీ మీదకు వస్తున్నారు అని అనగానే సంసోను ఒక గుంజుతో అన్ని బీక్కుని అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోయేవాడు సంసోను. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా సంసోను ఎంత మాత్రం కూడా చిక్కల. ఆమె ఏం చేసిందంటే సంసోన్ని దెలీలా, మరి నీ బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో అని చెప్పి ఏదిచ్చిందంటే తన ప్రాణం విసిగేటంతగా ఏదిచ్చి, తన ప్రాణం విసిగి సావగోరి అసలైన రహస్యాన్ని చెప్పి చివరికి అట్లా అయిపోయాడు సంసోన్ జీవితంలో. ఈరోజు నేను అంటాను, లేకపోతే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటము చాలా మంచిది నేను అంటాను. చూసారా, ఎందరెందరి జీవితాలు పతనావస్థలోనికి వెళ్ళటానికి కారణం స్త్రీలే. సంసోను జీవితాన్ని కూడా మీరు చూస్తే, సంసోను జీవితంలో కూడా సంసోను ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. భూమి మీద అలాంటి జ్ఞాని ఇంకొకళ్ళు లేరు. భూలోకంలోనే అధికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడుగా, లోకంలో ఎవరికి లేని జ్ఞానం సొలొమోనుకి ఇవ్వబడినట్లుగా బైబిల్లో మనం చూస్తాం.
అంతటి జ్ఞాని అయిన సొలొమోనే చివరికి ఈ స్త్రీల దెబ్బకి 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు, ఆయన భార్య, మొత్తం 1001 మంది స్త్రీల దెబ్బకి చివరికి మైండ్ పోయిన పిచ్చోళ్ళలాగా చేశారు వీళ్ళందరూ కలిసి. చివరికి విగ్రహారాధన వైపు కూడా మరి ఆయన జీవితాన్ని తిప్పేశారు. చూసారు, ఎక్కువ మందితో మైండ్ పోదా పోయింది. మైండ్ ఆటోమేటిక్గా పోగొడతారు. సరే, ఒక్కోసారి అంటారు కుక్కలతో ఏగలేకపోతున్నాం, ఇంతమందితో ఏడెగుతామని. అట్లాగే సొలొమోను జీవితాన్ని అలా చేశారు ఆయన. చూసారా, ఎంత దారుణాతి దారుణంగా సొలొమోను జీవితాన్ని మరి ఆ స్త్రీల వల్ల అంతటి సొలొమోను అంతటి జ్ఞాని చివరికి ఆ దెబ్బకి ఎంత అజ్ఞానిగా అయిపోయినట్లుగా అయిపోయాడో ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డ. అయితే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన అతిక్రమములన్నింటినీ మనం ఏం చేయాలంటే ఒప్పుకొని మనము విడిచిపెట్టేటటువంటి వారముగా ఉండాలి. మన అతిక్రమాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకి ఎంత మాత్రము కూడా మరణం అనేటటువంటిది సంభవించదు. మనకి మరణం సంభవింపక ముందే, మన పాపం శాపంగా మనకు మారక మునిపే మనం ఏం చేయాలంటే మన అతిక్రమములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అని నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. చూసారా, అందుకే వాక్యంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వాక్యం ఒక్కసారి చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్పబడుతుంది. ఏమనంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలు ఉన్నాయే, అయ్యే అతిక్రమాలు, అయ్యే పొరపాట్లు, అయ్యే తప్పులు, అయ్యే దేవునికి విరుద్ధమైనటువంటివి, వాటన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయమును ఏం తెచ్చుకోవాలి? నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి అన్నాడు. చూసారా, వాటన్నిటిని విడిచిపెట్టి ఏం తెచ్చుకోవాలంటే నూతన హృదయమును నూతన బుద్ధిని మనము తెచ్చుకోవాలి. ఆ నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకున్నప్పుడు అంటున్నాడు కదా ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణం నొందుదురు అంటే మీరు ఎంత మాత్రం కూడా మరణం నొందరు అని దాని అర్థం. చూసారా, మనం ఎప్పుడైతే నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకుంటాం మనం మరణం నొందం. మన మీదకి వచ్చే మరణం కూడా తప్పించబడుతుంది. మన మీదకి వచ్చే మరణం కూడా మన మీదకి రాకుండా అవుతుంది. అందుకని మన అతిక్రమాలన్నిటిని కూడా మనం ఒప్పుకోవాలి. అతిక్రమాలన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. చూడండి, అక్కడే యెహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయంలోనే 18వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీలతో చెప్పబడుతుంది ఈ మాట, ఎవని ప్రవర్తన బట్టి వానికి. చూసారా, మనం చేసే అతిక్రమాలు, అక్రమాలు, తప్పులను బట్టి మనకేమవుతుందంటే శిక్ష విధించబడుతుంది. తప్పులు చేసినోడికి శిక్ష వేస్తారు. మనకి సమాజంలోనే ఉన్నాయి కదా, లేకపోతే మనకి పలానా వ్యక్తులకి పలానా సెక్షన్స్ కింద శిక్ష వేయాలి అని చెప్పి ఈ సమాజంలోనే న్యాయస్థానాల్లోనే మనకి ఉన్నాయి. చూసారా, ఈ న్యాయస్థానాల్లో ఇక్కడ భూమి మీద శిక్ష వేయటమే కాదు, నువ్వు చేసినటువంటి తప్పులకి, నువ్వు చేసినటువంటి పొరపాట్లకి, నువ్వు చేసిన అతిక్రమాలకి ఒకరోజు నీకు దేవుడు కూడా శిక్ష విధించేటటువంటి వాడుగా ఉంటాడు. అందుకే అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించబడిన అన్నాక అంటున్నాడు, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములను మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి అంటున్నాడు. చూసారా, మనం మనసు తిప్పుకోవాలి, మన అతిక్రమాలు, మన తప్పులన్నిటినీ
మనకి శిక్షా కారణములుగా అంటే శిక్షలుగా మనకు మారక మునిపే మనం వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చూసారా, వాటన్నిటిని విడిచిపెడితే మనకి ఎలాంటి శిక్ష అనేటటువంటిది ఉండదు. చూసారా, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారుగా, ఉరిశిక్ష వేస్తారుగా. పెద్ద పెద్ద భయంకరమైన పనులు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా ఇస్తారు. చూసారా, అట్లాగే ఈ భూమి మీద అలాంటి శిక్షలు ఉంటే ఒకరోజు దేవుని దగ్గర కూడా శిక్ష ఉంటుంది. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అతిక్రమాలన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన అతిక్రమాలు, మన తప్పులు అన్నిటినీ కూడా ఒప్పుకున్నట్లయితే దేవుడు వాటి అన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి దేవుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 వాక్యాలు ఒకసారి చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ మార్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును. చూడండి, తన స్వాస్థ్యం అంటే దేవునికి స్వాస్థ్యమైన ప్రజలు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. తన స్వాస్థ్యములో శేషించిన వాళ్ళు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క వారి దోషాలను పరిహరించి వారు చేసినటువంటి అతిక్రమముల విషయమై, చూడండి, వాళ్ళు చేసిన అతిక్రమాలను కూడా క్షమించు దేవుడు అయిన సముడైన దేవుడు, నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని చెప్తున్నాడు అక్కడ. ఆయనకు సమైనటువంటి దేవుడు ఇంకెవరు లేరు. చూసారా, ఆయనకు సమైనటువంటి వారు ఎవరు కూడా లేరు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద నీళ్ల యందు కానీ అంతటా కూడా ఆయనే ఉండేటటువంటి దేవుడు. ఇంకా దేని రూపాన్ని మనము ఆరాధించే వారముగా మనం ఉండకూడదు. ఆయనే దేవుడు, ఆయన మరి తప్ప వేరొకరు లేరు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. బైబిల్లో రాసింది యెహోవాయే నిజమైన దేవుడు అని, ఆయనే దేవుడు అని. చూసారా, అందుకని మనం ఏం చేయాలంటే మన దోషములు క్షమించగలిగినటువంటి దేవుడు, మన పాపాన్ని క్షమించగలిగినటువంటి దేవుడు యేసయ్య ఒక్కడ మాత్రమే. చూడండి, తర్వాత మాట కూడా మీరు చూస్తే, ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక ఆయన కనికరం చూపిస్తాడు. నేను ముందు మాటలను చెప్పానుగా, మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతానని. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన కనికరము చూపించుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచడు. దేవుడికి నిరంతరం కోపం ఉండదా? ఉండదంటండి. మనకు కోపం ఉంటుంది. పానపాలకి కోపం ఉండి రోజంతా కూడా కోపం తగ్గించుకోకుండా ఉంటున్నారు. చూసారా, బైబిల్లో రాసింది కోపం, మన కోపం సూర్యుడు అస్తమించబోయే లోపు మన కోపం మనలో నుండి తీసేసుకోవాలి. చూసారా, కోపం వచ్చింది, మనుషులం కదా, కోపం వస్తుంది. కోపం వచ్చినా దాన్ని తీసివేసుకోవాలి. చూసారా, కొంతమంది కోపం వచ్చిందంటే 3 రోజులు 5 రోజులు అలిగి అన్నం తినకుండా ఉంటారు. చూసారా, వాళ్ళ మటుకు వాళ్ళు తినకుండా బాధ లేదులే, చేసేదేముంది. సమూయేలు లాంటి వ్యక్తే ఒక రాత్రి కోపం వస్తే సమూయేలు లాంటి భక్తుడే ఒక రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశారంటే, సౌలుని ఇశ్రాయేలులకు ముందుగా రాజుగా సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు రాజుగా అభిషేకించినప్పుడు ఎత్తు చూసి, అందం చూసి, ఆజానుబాహుడుగా గతి బాగుండాడు, దిట్టంగా ఉన్నాడు, మాకు ఒక రాజు కావాలి, రాజు నియమించండి అంటే ఆయన నియమిస్తే ఆయన కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండి కొన్నిటిలో సరిలేని కారణాన్ని బట్టి ఇతన్నా నేను రాజుగా నియమించిందని సమూయేలు మనసులో బాధపడ్డాడు. బాధపడి ఒక రాత్రంతా కూడా సౌలు కొరకు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కోపం వస్తే ప్రార్థన చేయరే, కోపం వస్తే 2 రోజులు 3 రోజులు 5 రోజులు అన్నం తినకోకుండా అట్టాగే ఇటు ముఖం ఇటే పెట్టుకుని కూర్చుని ఉంటారే, అది తలనొప్పి అంటే. చూసారా, అందుకని కోపం వస్తే ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించబోయే లోపు తీసేసుకోవాలి. చూసారా, కోపం వచ్చిందని కొన్నిసార్లు కొంతమంది పిచ్చి పనులు చేస్తారు.
అలా కోపం వచ్చిందంటే టీవీ పగలు కొడతారు, అన్నీ పగలు కొడతారు. చూసారా? తర్వాత కోపం బారుకి ఉండదుగా, కోపం తగ్గినాక అవన్నీ ఎవడు కొనుక్కొచ్చుకోవాలి? వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలి. చూసారా? కోపం వచ్చిందని పిచ్చి పనులు చేస్తే కుదురుతుందా? కుదరదు. అందుకే నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుడు కోపం దేవుని నీతిని నెరవేర్చడు. కోపపడు కానీ మీరు పాపం చేయకుడి అంటున్నాడు. కోపపడు కానీ పాపం చేయకుడి అంటున్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రం, లేకపోతే ఒక క్షణం మాత్రం ఉంటుంది. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా ఉంటుంది. అట్లాగే మనలో ఉన్న కోపం కూడా దాన్ని తీసివేసుకునే వారముగా మనం ఉండాలి. చూసారా? మనలో కోపం అనేటటువంటిది లేకుండా చూసుకోవాలి. కోపం అనేది సైతాన్ లక్షణం. కోపం అనేది శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. అది కోపము, ద్వేషము ఇవన్నీ కూడా శరీర ఫలాలు 9 గురించి, శరీర సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి వీటన్నిటిని గురించి రాసి ఉంటుంది. ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ కొన్ని 9 మాటలు రాసి ఉంటాయి. వాటికి ఆపోజిట్ ఇవన్నీ భిన్నమైన అన్నీ కూడా కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ శరీర కార్యాలు. ఆత్మఫలాలు కావయి. అవన్నీ కూడా శరీర కార్యాలు, శరీర ఫలాలు. మరి ఇవన్నీ కూడా మరి దేవునికి విరుద్ధమైనటువంటివన్నీ కూడా సాతాను సంబంధమైనవి. చూసారా? అందుకని మనలో ఆత్మఫలాలే ఉండాలి, కానీ మనలో కోపమో ద్వేషాలు ఇవి ఉండటానికి వీలు లేదండి. అందుకని మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే మరి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం మొట్టమొదటి చదివినటువంటి దానిలోనికి వస్తే, ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచడు. నిరంతరం దేవుడు కోపము ఉండదు. తర్వాత వచనం కూడా చదవండి, 17వ వాక్యం. మీరు చదువుతున్న మేకాలో 7వ అధ్యాయంలో 19వ వాక్యం. తర్వాత ఆయన మరలా మన యందు జాలిపడును. చూసారా? దేవుడు కోపపడుకోకుండా మన మీద ఏం చూపిస్తాడు? జాలి పడతాడు. ఆయనలా ప్రేమించేవారు ఉండరు, ఆయనలా జాలి పడేవాడు ఉండరు, ఆయనలా కనికర పడేవాళ్ళు ఉండరు, ఆయనలాగా ఒక క్షణమాత్రంలో కోపం తీసేసుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకని ఆయన మన యందు జాలి పడేటటువంటి దేవుడు. మన దోషములను అణిసివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయును. చూసారా? మన దోషాలన్నిటిని ఆయన అణిసివేసేవాడు. ఆయన మన పాపమంతటిని కూడా సముద్రపు అగాధంలో వేసినట్లుగా వేసేవాడు. చూసారా? ఈ మురుగ్గాలలో అంబడబడి నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. అటు నుంచి ఇటు నుంచి చుట్టాపల నుంచి కొట్టుకొచ్చే చెత్త అంతటి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? సముద్రానికి వెళ్ళిపోతుంది. అట్లాగే మీ పాపాలన్నిటిని కూడా ఆయన సముద్రపు అగాధంలో వేసినట్లుగా వేస్తాడు. ఈ ప్రపంచంలో 800 నుంచి 850 కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉంటే, ప్రపంచంలో 200 పైబడినటువంటి దేశాలు ప్రపంచంలో ఉంటే, ఈ దేశాల్లో ఉన్న ప్రజలందరి పాపాన్ని, దోషాన్ని ఆయన పరిహరించి ఆయన సముద్రపు అగాధములో పడవేసినట్లుగా పడవేయగలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే అలా పాపములను పరిహరించేటటువంటి దేవుడు. ఆయన ఒక్కడే పాపములకు ప్రాయశ్చిత్తమును కలుగజేసేటటువంటి దేవుడు ఆయన. చూసారు? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఎడ్ల రక్తమో, మేకల రక్తమో, పొట్టేళ్ల రక్తమో పాపములను తీసివేయట అసాధ్యము అని వాక్యంలో రాస్తుంది, 10వ అధ్యాయం 4వ వాక్యంలో. కానీ పాపములను తీసివేయగలిగినటువంటి రక్తం ఒకే ఒక రక్తం, అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తం. ఆయనలో ఏ పాపము కూడా లేదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన కూడా అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు ఆయన. చూడండి, ఒక పాపం లేని రక్తం, ఒక పుణ్యమైనటువంటి రక్తం, ఒక పవిత్రమైనటువంటి రక్తం, ఏ డాగు, మచ్చ, మడత, కళంకం లేని రక్తం ఒక యేసయ్య రక్తము మాత్రమే. ఆయన రక్తము ద్వారానే మన పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి. ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమనుందని, ఆయన పవిత్రుడును, నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడు.
చూసారా, ఆయనకు సమైన వారు, ఆయనకు సరిపోయిన వారు ఎవరూ లేరు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అలాంటి పాపమంతటిని పరిహరించగలిగినటువంటి దేవుడు. అందుకే 1 యోహాను 1:7 చివరిలో రాసున్న మాట, యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని. ఈరోజు యేసయ్య రక్తం నీ పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేసేది, నీ పాపములకు ప్రాయశ్చిత్తమును కలగజేసేది, నీ పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో వేసినట్లుగా వేయగలిగేటటువంటిది, అలా చేయగలిగేటటువంటిది యేసయ్య రక్తం. అందుకని ఆయన రక్తములో మనం కడగబడాలి, ఆయన రక్తము చేత మనము శుద్ధీకరించబడాలి. యేసు రక్తములో మనం కడగబడితేనే మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడతాం. కానీ లేకపోతే ఎంత మాత్రం కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం చేయబడం. మనలో ఏ నీతి ఉందని మనల్ని దేవుడు ప్రేమించాడండి? మనం పుట్టుకతోనే జన్మ కర్మ పాపులము కదా, స్త్రీకి పుట్టినోడు ఎవడు పవిత్రుడు కాడు కదా, మనం అందరం కూడా తల్లిదండ్రులకు పుట్టినటువంటి వ్యక్తులము కదా, మనం అందరం పాపులము కదా. యేసు ప్రభు ఒక్కడే ఆయన పవిత్రుడు, ఆయన ఒక కన్యక గర్భము నుండి వచ్చిన పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపం లేని దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తము వలననే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తప్ప, లేకపోతే మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది ఎందువలన మాత్రం కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేటటువంటిది కలగదు. ఆయన రక్తము ద్వారానే మన పాపముల నుండి విమోచించబడతాం, మన పాపముల నుండి మనం పవిత్రపరచబడతాం. ఈరోజు నువ్వు నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, నేను నీతిమంతుడిని అని చెప్పగలుగుతున్నామంటే నీ గుండె మీద చేసుకుని ఎందును బట్టో తెలుసా? యేసయ్య రక్తంలో కడగబడిన దాన్ని బట్టి, యేసయ్య రక్తంలో కడగబడిన దాన్ని బట్టి, ఆయన రక్తంలో మనం అందరం కూడా కడగబడ్డాం కనుక, శుద్ధీకరించబడ్డాం కనుక ఈరోజు నీతిమంతులమని పరిశుద్ధులమని మనం మాట్లాడుకోగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే మనలో ఏ నీతి ఉంది, ఏ మంచి ఉంది? అందుకే వాక్యములు అంటాడు, మీ నీతి క్రియలన్నీ నా ఎదుట మురికి గుడ్డలు వంటి అంటాడు. అందుకని మనము యేసు రక్తంలో కడగబడితేనే మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా అయ్యేది. చూసారా? అందుకని మనం ఎప్పుడూ కూడా మన అతిక్రమాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వాక్యం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచు పొద్దున పూట మంచు ఎలా విడిపోతుందో అలా దేవుడు మన అతిక్రమములను ఒక్కోసారి మొబ్బట్టి ఎలా అది తొలగిపోతుందో అలా మన పాపములను ఆయన అలా తుడిచివేస్తాను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనే నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొని ఉన్నారు. చూసారా? ఈరోజు మనం అందరం ఆయన దగ్గరకు మనం మళ్ళుకున్నామంటే ఆయన మనల్ని విమోచించాడు కనుక. చూసారా? ఆయన మనల్ని విమోచించి మన పాపాలు మంచు విడిపోయినట్లుగా, మబ్బు విడిపోయినట్లుగా, అవన్నీ తొలగిపోయినట్లుగా అలా చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? కీర్తనలు 103వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదవండి. కీర్తనలు 103:12 చూడండి. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 103, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? పడమటి నుండి తూర్పుకి ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమాలని, మన పాపాలను ఏం చేశాడు? దూరం చేసి ఉన్నాడు. చూసారా? పడమర నుంచి తూర్పుకి, పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం తెలుసుగా. పడమర నుండి తూర్పుకి ఎంత దూరమో, ఎంత డిస్టెన్సో అంత నీ అతిక్రమములని, నీ పాపములను ఆయన అంత దూరపరిచాడు. అంత దూరం చేసేవాడు ఆయన నీ అతిక్రమాలను నీకు. చూసారా? అలా నీ అతిక్రమాలన్నింటినీ నీకు దూరం చేసే దేవుడు ఆయన. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వాక్యంలో అంటాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను
తుడిచివేయుచున్నాను. యెషయా 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన మన అతిక్రమాలను తుడిచివేయటమే కాకుండా మన పాపములను ఆయనకి ఎన్నడూ కూడా ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. ఒక మనిషి అయితే ఒక మనిషి పాపాన్ని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత అయినా, 10 సంవత్సరాల కిందట చేసిన తప్పునైనా అప్పుడు నువ్వు ఈ పని చేసావని గుర్తుపెట్టుకుని ఏదో ఒక సందర్భంలో వస్తుంది. కానీ దేవుడు ఆయన దగ్గర కనుక మన పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన దగ్గర కనుక నీ పాపాన్ని అంతటిని ఆయన క్షమించేస్తే, ఆయన నీ పాపాలన్నింటినీ క్షమించి విడిచిపెట్టేస్తే ఇక ఎన్నడూ నీ పాపాలను ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. చూసారా ఆయన ఎంత గొప్పాడో. ఒకసారి ఒక స్త్రీని తరుముకుంటూ వచ్చారు. ఆ తరుముకుంటూ వచ్చిన స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడింది. చూసారా, వాళ్ళందరూ ఆమెని రాళ్ళేసి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? కొట్టడానికి కారణం ఏంటి? ఈమె పాపం చేస్తూ ఉండగా ఈమెని మేము చూసాం. ఈమెని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి ఈమె శిక్ష విధించాలి కదా, అందుకే మేము ఈ శిక్ష వేస్తున్నాం, ఈ శిక్ష విధిస్తున్నాం, అందుకే మేము ఈ రాళ్లతో కొట్టుకుంటూ వచ్చాం అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదటి రాయి ఆయన మీద వేయమన్నాడు ఆయన. చూసారా, ఆయన ఏమి తీర్పు చేస్తాడని ఆయన ఎంక చూస్తుంటే ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదటి రాయి ఆమె మీద ఏమంటే ఒకడు మొఖం ఒకడు చూసుకుని, అందరిలో ఏదో ఒక లోపం ఉంటుందిగా. కొంతమందికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. అట్లాగే ఏదో ఒక లోపం, ఏదో ఒక పొరపాటు ఉంది కనుక అందరూ ఒకరి మొఖం ఒకడు చూసుకుని ఎత్తుకొచ్చిన రాళ్ళు ఆడబడేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు కూడా ఆమెని ఎలాంటి శిక్ష ఆమెకి చేయకుండా, శిక్ష వేయకుండా యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా నువ్వు ఎన్నడూ కూడా నువ్వు పాపం చేయొద్దని చెబితే యేసు ప్రభు వారు అమ్మ అని ఒక ప్రేమ పిలుపుతో ఆమె జీవితంలో ఆమెకి ఎన్నడూ పాపం చేయకుండా బతికిందండి ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినము విడిచిపెట్టినటువంటి పాపం ఆ దినముతో ఇక విడిచిపెట్టేసి ఇక ఎన్నడూ ఆమె జీవితంలో పాపం చేయకుండా ఆమె క్రీస్తు కొరకు బ్రతికినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో నేను ప్రకటించే దేవుడు. చూసారా, ఎంతటి పాపినైనా క్షమిస్తాడు ఆయన. పాపాన్ని క్షమించేటటువంటి వాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి కానీ దాన్ని ఎప్పుడు కూడా కప్పిపెట్టకూడదు. చూసారా, ఇంకొక మాట చూడండి, ఎబ్రీ 10:17 కూడా మీరు చూస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా మీరు చూస్తే చూడండి, ఆ మాట కూడా చదవండి, నేను ముగిస్తాను. వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని. చూసారా, ఇందాక చెప్పిన మాటకి ఈ మాటకి చాలా దగ్గర సంబంధం ఉంది. వారి పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొనని ప్రభువే చెబుతున్నాడు. ఒక్కసారి నీ పాపాన్ని క్షమించాడా, నీ పాపములను ఆయన విమోచించాడా, నీ పాపములకు ప్రాయశ్చిత్తమును కలగజేశాడా, నీ పాపములను ఆయనకి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనడు. ఆయన నీ పాపములకు ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకాల్లోనికి ఎన్నడూ కూడా గుర్తు తెచ్చుకోకుండా, లేకపోతే రానికోకుండా ఆ రీతిగా ఉంచేటటువంటి దేవుడండి ఆయన. ఒక్కసారి క్షమిస్తే ఆయనకి నీ పాపములను కూర్చున్నటువంటి శిక్ష పదే వేయడం. చూసారా, నువ్వు ఇక పదే కూడా నీ జీవితంలో మారకోకుండా పదే ఆ తప్పులు పొరపాట్లు చేసుకుంటూ పోతే నీ పాపమునకు రావాల్సిన శిక్ష ఒకరోజు నీకు తప్పక వస్తుంది. చూసారా, తప్పక ఒకరోజు శిక్ష వస్తుంది. మనిషి పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక పాపం జోలికి పోకూడదు. పందిని చూసారా, పంది ఒకసారి కడిగినా కానీ దాని స్వభావం బట్టి వెళ్ళి బురదలో దొరుకుతుంది. కానీ అది పంది స్వభావం. మనిషిగా నువ్వు ఒకసారి కడగబడిన తర్వాత నువ్వు ఇక ఎన్నడూ పాపం జోలికి పోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది జ్ఞానం లేనిది కదా, లేకపోతే అది పంది కదా, ఆ పంది స్వభావం అది కదా. అందుకని అది ఎంత శుభ్రం చేసినా తిరిగి అది బురదలోకి వెళ్ళి దొరుకుతుంది. కానీ మనిషిగా నువ్వు అలా
పంది బురదలో బరిలినట్టుగా ఇక కడగబడిన తర్వాత మరలా తిరిగి పాపం జోలికి పాపంలోకి నువ్వు పోకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకసారి కడగబడిన తర్వాత ఇకెన్నడూ పాపం వైపు నువ్వు చూడకూడదు. పాపం వైపు ఇకెన్నడూ నువ్వు చూసే వ్యక్తిగా ఉండకూడదు. పరిశుద్ధంగా పవిత్రంగా మనం బ్రతకాలే కానీ ఇంకా తిరిగి ఆ పాపంలోకి మనం వెళ్ళకూడదు. చూసారా, ఒక్కసారి నీ పాపాన్ని క్షమిస్తేనే వాటి నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెబుతూ ఉంటే నువ్వు ఆయన చేత క్షమించబడ్డానులే, ఆయన నన్ను క్షమించేశాడు అనుకుని మరలా తిరిగి మరలా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, పిచ్చి పిచ్చి పొరపాట్లు తప్పులు చేస్తే దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. చూసారా, కొంతమంది మనస్సాక్షిని చంపుకొని కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఒకరోజు రావాల్సిన శిక్ష వస్తుంది. ఆ రోజు ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. చూసారా, బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు పాపానికి శిక్ష ఉంటుంది. అందుకని మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇకెన్నడూ కూడా మనము అతిక్రమాలు చేయకుండా, పాపాలు చేయకుండా, వాటిని ఏటికి మనము దూరంగా ఉండాలో, ఏటిని మనం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి వాటికి దూరంగా బ్రతికితే దేవుడు తప్పక నిన్ను వర్ధిల్లేటట్లుగా, నీ కుటుంబం వర్ధిల్లేటట్లుగా, నీ పిల్లలు వర్ధిల్లేటట్లుగా, నీకు ఆశీర్వాదం కలిగేటట్లుగా, నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దేవుడు దీవించేటట్లుగా దేవుడు చేస్తాడు. అందుకని అతిక్రమాలన్నిటినీ మీరు ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీరు దేవుని దయను, దేవుని కనికరాన్ని మీరు పొందుకుంటారని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.